హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఈరోజు ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి. ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే మనకు ఇంకా వడియాల పండుగే కదా మన ఆడవాళ్ళందరికీ. అందులో భాగంగానే చల్లమిరపకాయలు పెట్టానండి. చల్లమిరపకాయలండి పర్ఫెక్ట్గా వచ్చాయండి. చక్కగా మీరు కూడా ఇదే ప్రాసెస్ తోటి పెట్టుకోండి, ఇదే కొలతలతో పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్గా వస్తే చాలా బాగున్నాయండి. బాగా కుదిరాయండి చల్లమిరపకాయలు అయితే. చక్కగా పప్పుచారులోకి పప్పు వండుకున్నప్పుడు ఒక 4 మిరపకాయలు చల్లమిరపకాయలు వేపేసుకున్నామంటే అన్నం అంతా ఖాళీ చేసేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇక ఈ సమ్మర్లో కష్టపడితే చాలండి, సంవత్సరం అంతా చక్కగా ఉండిపోతే నిల్వగా ఉంటాయి, పాడవకుండా సంవత్సరం అంతా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకోవడం, పప్పుచారు, సాంబారు, పప్పు, పెరుగులో కూడా నంచుకొని తినొచ్చండి. అంత బాగుంటాయి చక్కగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయడం కదండి, చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దామా. చల్ల మిరపకాయలకు కావాల్సిన పదార్థాలండి: పెరుగు 2 ప్యాకెట్లు, 3 స్పూన్ల కల్లుప్పు, 1 కేజీన్నర మిరపకాయలండి. ఈ సైజులో ఉండాలి. ఇలా లావుగా ఉంటేనే ఈ చల్ల మిరపకాయలు నాని ఎండబెట్టేసరికి తగ్గిపోతుంది సైజు. కాబట్టి ఈ సైజులో మిరపకాయలు తీసుకోండి, అప్పుడే బాగుంటుంది చల్ల మిరపకాయలకి. చల్ల మిరపకాయలు అంటారండి, మిరపకాయ వడియాలు అంటారండి. ఈ సైజులో మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది ఈ చల్ల మిరపకాయలకి. 1 గిన్నె అండి. పెరుగులోకి కావాల్సినంత వాటర్ అండి. చిలుక్కోవడానికి మజ్జిగ కవ్వం అండి 1. పసుపు అండి. పెరుగు ప్యాకెట్ని కట్ చేసేసుకొని ఈ పెరుగంతా ఇందులో పోసేసుకున్నామండి. రెండో పెరుగు ప్యాకెట్ని కూడా కట్ చేసి పోసేసుకున్నామండి. పెరుగుని ఇలా కవ్వంతో చిలుక్కోవాలండి, గడ్డలు లేకుండా. ఇలా చక్కగా చిలుక్కొని మజ్జిగలా చేసుకుంటేనే బాగుంటుందండి. అప్పుడే ఈ పెరుగు అనేది పచ్చిమిరపకాయలకు పడుతుంది, చక్కగా నానతాయి ఇందులో. ఇలా చక్కగా గడ్డలు లేకుండా బాగా చిలికేసుకుందాం. పెరుగుని ఇట్లా గడ్డలు లేకుండా స్మూత్గా చిలుక్కోవాలండి. ఇలా మంచిగా స్మూత్గా ఉంటేనే అప్పుడు మిరపకాయలు వేసుకున్నప్పుడు చక్కగా పడుతుందండి. ఇంత చిక్కగా కూడా ఉండకూడదండి. ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం, మజ్జిగలాగా చేసుకుందాం. చిక్కటి మజ్జిగ ఎలా ఉంటుందో అలా ఆ క్వాంటిటీలోకి దీన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా చిక్కటి మజ్జిగలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కల్లుప్పు వేసేసుకుందాం. ఈ చల్లమిరపకాయలకండి కొంచెం ఈ కల్లుప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. సాల్ట్ అంతా కరిగిపోయాక ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. ఈ మజ్జిగ అనేది కొంచెం ఉప్పంగానే ఉంటేనే బాగుంటుందండి, అప్పుడు మిరపకాయలకు సరిపడుతుంది. ఇప్పుడు చప్పగా ఉండకూడదండి, కొంచెం ఉప్పగానే ఉండేటట్టు కలుపుకోండి. ఇందులో ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిరపకాయని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మిరపకాయని ఇలా మధ్యకి చీల్చండి, కోసని కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా చీల్చి పెట్టుకోవాలండి. ఇలా చీల్చిన మిరపకాయలను ఒక్కొక్కటి మజ్జిగలో వేసేయాలండి. మిరపకాయలు చీల్చుకొని ఇలా మజ్జిగలో వేసేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 3 డేస్ ఉండాలండి. ప్రతిరోజు ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇలాగే ప్రతి మిరపకాయను కూడా మధ్యకి చీల్చుకొని ఒక పక్కకి కింద కోసం కొంచెం కట్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఈ చిక్కటి మజ్జిగలలో మిరపకాయలు అనేవి ఇలా నిండుగా ఉండాలండి, అప్పుడే చక్కగా సరిపోతుంది. ఇందులోకి ఈ 3 రోజులు ఉంచుతాం కదండి. ఇలాగా ఉంచినప్పుడు స్మెల్ లేకుండా చక్కగా ఊరడానికి, పాడవకుండా ఉండడానికి పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. 3 డేస్ వరకు ఇదే గిన్నెలో ఉంచాలండి. ప్రతిరోజు కూడా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, చక్కగా ఈ మిరపకాయలు ఈ చిక్కటి మజ్జిగలు నానిపోయినాయండి. ఇట్లా 3 రోజులు పెట్టుకున్నామండి. రోజు కలుపుకోవాలండి. ఇవాళ 3వ రోజు అండి. తీసి ఎండకు పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెట్టుకోవాలి ఎండకి.
ఒక్కొక్కటి ఎండకు పెట్టుకుందామండి. ఇందులో ఉన్న మజ్జిగ అంతా ఇలా కారేదాకా ఒక్క నిమిషం ఇలా దులిపేసేసి ఒక్కొక్కటి లైన్గా పెట్టుకోవాలండి. చూడండి ఇలా లైన్గా పెట్టుకోవాలండి. ఒకదానికొకటి ఇలా లైన్గా వెడం పెట్టుకోవడం వల్ల ఎండకు బాగా ఎండిపోతాయండి. ఇలా ఒక 1 వీక్ వరకు ఎండనిద్దామండి. రోజు తీసేసి మళ్ళీ మార్నింగ్ ఎండ రాగానే పెట్టేసుకుందామండి. చూడండి ఇప్పుడు మిరపకాయలన్నిటిని కవర్ మీద ఇలా లైన్గా ఎండలో పెట్టేసుకుందామండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే ఎండవండి. ఇలా పెట్టుకుంటే చక్కగా ఎండుతాయి. మీరు కూడా ఇలాగ పెట్టుకోండి. చూడండి చక్కగా చల్ల మిరపకాయలు ఎలా ఎండిపోయినా ఇలా గలగలా అంటూ ఎండాలండి. ఒక 1 వీక్ వరకు రోజు పెట్టుకోవాలండి ఎండలో చక్కగా. ఇవి మధ్య మధ్యలో మెత్తపడుతూ ఉంటాయండి. అప్పుడప్పుడు చూసుకొని మనం 1 మంత్కి ఒకసారి మళ్ళీ ఎండబెట్టుకుంటూ ఉంటే మళ్ళీ చక్కగా మెత్తపడకుండా మనం వేపుకునేటప్పుడు కూడా మంచిగా కరకరలాడుతూ బాగుంటాయండి. అలా 1 మంత్కి ఒకసారి ఈ చల్లమిరపకాయలు మాత్రం 1 మంత్కి ఒకసారి ఎండబెట్టుకుంటూ ఉండాలండి. మిగతా మినప గుమ్మడి కూడా 2 నెలలకు ఒకసారి అలా చూసుకుంటూ ఎండబెట్టుకోవాలండి. మరి సంవత్సరం అంతా ఉండేటి కదండి. చక్కగా ఎండబెట్టుకొని ఉంచుకోవాలండి. అప్పుడే పాడవకుండా ఉంటాయి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.